లోకంలోనికి వచ్చిన మానవాళమైన మనమంతా కూడా సంతోషంగా బ్రతుకుతున్నాము, అంతా బాగుంది అనుకునే క్షణంలో ఒక్క క్షణంలోనే మనకు తెలియని ఇష్టపడని ఒక భయంకరమైన సందర్భాన్ని మానవాళి చూసి రోధిస్తూ ఉన్న సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఏంటది అనంటే, అర్థాంతరముగా అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా తనకు కూడా తెలియకుండా ఈ లోకాన్ని తనువును చాలించి వెళ్ళిపోవటం. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా, పుట్టాము, బాగా సంపాదిస్తున్నాం, చాలా కూడబెట్టేశాం, ఇక హ్యాపీగా బ్రతుకుదాం అనుకునే సమయంలో అనుభవించటానికి అవకాశమే లేకుండా అకస్మాత్తుగా ప్రాణాలు పోయి పాతాళానికి జారిపోతున్న వ్యక్తులను మనం అందరినీ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇందుకేనా పాకులాడింది, ఇందుకేనా ప్రయాసపడింది, ఇందుకేనా నిద్రాహారాలు మాని పగలనక రాత్రనక కష్టపడి ఎన్నెన్ని కార్యక్రమాలు, ఎన్నెన్ని ప్రయాసలు, ఎంత కష్టపడ్డాడు, ఎంత పరుగులు తీశాడు. ఇంట్లో ఒక క్షణం ఉండేవాడు కాదు, ఊర్లో ఎప్పుడు కనపడేవాడు కాదు. నిరంతరము పిల్లలు అనేవాడు, భార్య అనేవాడు, ఇల్లు అనేవాడు, కుటుంబం అనేవాడు. ఆ కుటుంబం సుఖంగా ఉంటే చాలు, నేను వాళ్ళతో ఉన్నా ఉండకపోయినా, నాకే సుఖం లేకపోయినా పర్వాలేదు, నా కుటుంబం సుఖంగా ఉండాలనుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు. తనువును చాలించి అనుభవించే అవకాశం లేకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. కాదంటారా చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏంటి ఈ జీవితం? అంత బాగుందనుకునే లోపు ఏదో ఒక అభ్యంతరం, పర్వాలేదు అనుకునే లోపు ఏదో ఒక కష్టం. కాదంటారా చెప్పండి. ఈ భూమి మీద సుఖం అనే అక్షరాలు ఉండటానికి 2 అక్షరాలుగా కనపడతా ఉన్నాయి, కానీ అది దరి చేరటం ఎంత కష్టతరమో అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకసారి ఆలోచించండి, దేనికోసం అండి మనిషి పరుగులు తీస్తూ ఉన్నాడు, దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నాడు, దేనికోసం పాకులాడుతూ ఉన్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. ఆ కష్టము, ఆ ప్రయాస అంతా ముగింపు దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుందో ఈ రాత్రి కొద్ది నిమిషాల పాటు మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కట్టె అని అన్నారు కదండి, ఇంతకీ ఏంటి కట్టె? బైబిల్లోనికి వెళదామండి. బైబిల్లోనికి వెళ్ళి మనం పరిశీలించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను, జనులను అగ్నికి, జనులట ఎలా ఉన్నారటండి? కట్టెల వలె ఉన్నారటండి, కట్టెల వలె ఉన్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ కట్టె ఏంటండి, ఎక్కడితో తీసుకొచ్చి పెట్టేశారేంటండి మీరు ఒకవేళ అనుకుంటారేమోనని. ఈ కట్టె ఎక్కడితో కాదు, బైబిల్లోనే దేవుడు వ్రాయించిన మాటల్లోనే కనపడుతుంది. ఇంతకీ ఎవరి కట్టె అని అంటే, జనులంటే ఎవరు? మనమే కదండి. మన శరీరాలు, మనం ధరించుకున్న ఈ దేహం, ఈ దేహాన్ని దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కట్టె అని అంటున్నాడండి. కట్టెనా ఇది? అవును కదండి. గొప్ప ప్రధానమంత్రి గారు, ఒక ఇందిరాగాంధీ గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, ఇలాంటి వారు మరణించినప్పుడు వారి యొక్క మరణ లేదా వారి యొక్క దహన సంస్కారాలని టీవీలో అందరూ మనం చూసామండి. అలాంటి వ్యక్తులు మరణిస్తే గంధపు చెక్కలు తీసుకొచ్చి వాటి మీద కాల్చేస్తారట. సామాన్యమైన మనలాంటి వాళ్ళు మరణిస్తే ఇంకే తక్కువ రేట్లో ఏ చెక్క ఉంటుందో అదే దానిలో ఏ చెక్క అయినా, ఏ ఖరీదైన చెక్క అయినా సరే, ఆ చెక్కలలో, ఆ కట్టెలలో ఒక కట్టెలాగా కలిసిపోయి శరీరం ఏమైపోతుంది? కాలి బూడిదగా మారిపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళ. అవును కదండి, కాలిపోతుందండి. ఏంటి దీని వైభవం? బ్రతికున్నప్పుడు, అది కాలక ముందు సజీవంగా ఉన్నప్పుడు ఆయన ఎవరనుకుంటున్నారు? గొప్ప వ్యక్తి, రాజు, చక్రవర్తి, నాయకుడు. అతని ఎదుట ఎవరు నిలవలేరు. ఆయన మాట్లాడితే వణికిపోవాలి ఎవరైనా సరే, ఆయన కనుసైగ చేస్తే అదిరిపోవాలి ఎవరైనా సరే. రాజ్యాలు వణికించేసినది ఈ దేహమే,
అవును కదండి. రాజ్యాలను వణికించగలిగిన కట్టె ఇది, దేశాలను భయపెట్టగలిగిన కట్టె ఇది, మనుషులను అందరినీ కూడా తన కనుసైగతో అదుపు చేయగలిగిన కట్టె ఇది. కానీ ఒక రోజున ఇది ఏమైపోతుంది? మిగిలిన కట్టెలతో కలిసి కాలి బూడిదగా మారిపోతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏంటది అని అంటే, మనము ధరించుకున్న కలిగి ఉన్న ఈ దేహము, ఈ కట్టె, ఈ శరీరం. ప్రియమైన దేవుని వాళ్ళారా, కట్టె అంటే శరీరం అన్నమాట. ఈ శరీరం ఏమైపోతుంది? కన్నీటిని మిగుల్చుతుందటండి. ఈ కట్టె కన్నీటిని మిగిల్చి వెళుతుందట. ఎవరికి కన్నీటిని మిగులుస్తుంది? ఈ శరీరం వలన ఎవరికి కన్నీరు? ఎవరికి కన్నీరు? ఆలోచించాలి కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం ఎప్పుడు కూడా ఎవరైనా పోతే పోయాడు కానీ కుటుంబాన్ని బాగా నిలబెట్టాడండి అంటారు. అవును కదండి. పోయాడు కానీ మొత్తానికి వీళ్ళకి మంచి మేలు చేశాడండి, బాగా పాలసీలు కట్టాడు, 10 లక్షలు వచ్చినాయట కుటుంబానికి. అవును కదండి. పోయినోడు బాధలు ఎవరికి అవసరం లేదు. పోయిన వాని వలన మిగిలిన వాడికి ఏదైనా వచ్చిందా లాభం అయితే ఆడు పోయినా పర్వాలేదు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఈ కన్నీరు ఎవరికైనా అంటున్నాడనంటే, ఎవరి కట్టె అయితే విడిచిపెట్టి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడో అతనికి కన్నీటిని మిగిల్చి ఈ శరీరం విడిచిపెడుతుందటండి. ఇది ఈ పాఠంలో వినాల్సింది, నేర్చుకోవాల్సింది. చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు మనిషి ఏంటి, ఈ శరీరం ఏంటి, ఇది కన్నీటిని మిగల్చడం ఏంటి, ఏం జరుగుతుంది మానవ జీవితంలో అనే సంగతిని మనం ఒకసారి ఆలోచిస్తే, పుడుతున్నామండి, అమ్మ కడుపులోకి మనం ప్రవేశించాం అనగానే ఇంట్లో హడావిడి మొదలైపోద్ది. ఆ తర్వాత తండ్రి హృదయంలో ఆలోచనలు మొదలైపోతాయి. మన ప్రాంతం పర్లేదు కానీ హైదరాబాదు లేదంటే పెద్ద పెద్ద పట్టణాలు, దేశాల్లో బిడ్డ కడుపులో పడగానే మొట్టమొదటి వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? మంచి స్కూల్లో అడ్మిషన్కి అప్లికేషన్ పెడతారట. అంటే అర్థం ఏంటి? వాడు రాకముందే ఈ భూమి మీద ఏ కార్యక్రమాలు చేసేయాలో, ఏ కార్యక్రమం అంటే తొందరపడి తెలివితో ఇంకేమైనా చేస్తాడేమో అనుకుని, లేదు మనుషులందరూ ఏ కార్యక్రమాల్లో పరుగులు తీస్తున్నారు, వీడు కూడా అలాగే వెళ్ళిపోవాలి. పుట్టిన వెంటనే బళ్ళు వేయాలి, బళ్ళు వేసిన తర్వాత వాడు బాగా చదవాలి, చదివిన తర్వాత ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఉద్యోగం అయిపోయిన వెంటనే పెళ్లి చేసేయాలి, పెళ్లి చేసిన వెంటనే పిల్లలు కనేయాలి, పిల్లలు కన్న వెంటనే ఆలమళ్ళ బళ్ళు పడేయాలి. ఈలోపు రిటైర్మెంట్ వస్తే చచ్చిపోయి శ్మశానంలోనికి వెళ్ళిపోవాలి. ఇదే కదండి జీవితంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాల కోసమే ఖాళీ లేకుండా వీధులన్నీ ఖాళీ ఉండవు, ఏ రహదారిని చూసినా ఖాళీ ఉండదు, ఒకటే వేగం, ఒకటే బిజీ. దేనికోసం? ఏ కార్యక్రమాల కోసం అని అంటే, ఇదిగో ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్న అవయవాలు, వీటికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో క్రియలు. మరి నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వెవరో ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనే సంగతి ఎప్పుడు నువ్వు పరిశీలిస్తావు? ఇక్కడికి ఎందుకు వచ్చావనే సంగతి ఎప్పుడు తెలుసుకుంటావు? కన్ను మూసాక ఏ చోటుకి వెళ్ళిపోతున్నావు అనే విషయాన్ని ఎప్పుడు నువ్వు ఆలోచిస్తావు? ఖాళీ ఉందా మనిషికి? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న 2వ పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము అని అంటున్నాడు. ఆలోచిస్తూ చదువుతామండి. పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ దేహములో నేను నివసించుచున్నంత కాలం అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి. ఈ దేహములో నేను నివసించుచున్నంత కాలం, నేను ఈ గ్రామములో నివసించుచున్నంత కాలం అని అంటాం మనం. అవును కదండి. నేను గురిజేపల్లిలో ఉన్నంత కాలం అని మాట్లాడుకుంటాం మనం. ఇదిగో గురిజేపల్లిలో ఈ వీధి పక్కన ఉన్న ఈ ఇంట్లో నివసించినంత కాలం అని అనుకుంటాం మనం. కానీ పౌలు గారు అంటున్నారు కదా, నేను ఈ లోకం అనటం లేదు, ఈ జిల్లా అనటం లేదు, ఈ పట్టణం అనటం లేదు, ఈ గ్రామం అనటం లేదు, కానీ నేను ఎక్కడ నివసిస్తున్నానో తెలుసా? ఈ దేహములో అని అంటున్నాడు, ఈ శరీరంలో అంటున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? నేను దేహములో నివసించినంత కాలం అని అంటున్నాడు.
దేహంలో నివసించడం ఏంటి? దేహంలో నివసించడం శరీరంలో ఆయన ఉన్నాడట. అవును కదండి. మనమే మాట్లాడుకుంటాం, ఆయన ఇంట్లో ఉన్నాడండి, ఇంట్లో లేడండి. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఎవరైనా పనికిమాలిన వాళ్ళు వచ్చారనుకోండి, చూసి కిటికీల నుంచి ఏమంటారు? ఆడొస్తున్నాడు కానీ పనికిరానుడు లేనని చెప్పి పంపించేయండి. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? మనకి ఇంట్లో ఉండటం తెలుసు, కానీ పౌలు గారు అంటున్నారు కదా, నేను ఈ దేహములో నివసించినంత కాలం అని అంటున్నాడు. పౌలనే ఆయన మనకి తెలుసు. ఆయన ఎక్కడున్నాడని అంటే, అదిగో కొరింథీ ప్రాంతానికి, ఏథెన్స్ ప్రాంతానికి, అన్యుల ప్రాంతానికి, అనేక ప్రాంతాలకు ఆయన అనేక ప్రయాణాలు చేసి సువార్తను ప్రకటించడం మనకి బైబిల్లో చదువుతూ ఉంటాము. అయితే ఆ ప్రాంతాల గురించి మాట్లాడటం లేదు, కానీ నేను ఈ దేహములో నివసించినంత కాలం అని అంటున్నాడు. దేహంలో నివసించాడట. తర్వాత మాట చదవండి. ఆ దేహంలో నివసించినంత కాలము ఈయన ఎక్కడున్నాడు అంటున్నాడు? ప్రభువునకు దూరముగా ఉన్నానని ఎరిగి అని అంటున్నాడండి. దేహంలో ఉన్నాడట, దేవునికి దూరముగా ఉన్నాడట. దేహంలో ఉన్నాడు, దేవునికి దూరముగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఎట్లు ధైర్యము కలిగి ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ. ఏంటో తెలుసా? ఈ దేహమును విడిచిపెట్టి ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేహములో నివసించుచున్నానన్నాడు, అన్నప్పుడేమో దేవునికి దూరంగా ఉన్నానని అంటున్నాడు. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నామని అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కువసేపు మాట్లాడటం మాకు అలవాటు ఉండదు. మీరు కొద్ది నిమిషాల పాటు ఏకాగ్రతతో మనసు పెట్టి ఈ మాటలను వింటే మీ బ్రతుకు పరమార్థము కొంతైనా అర్థం చేసుకోగలరు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ లోకం, ఇందులో మానవ జీవితం, మనిషి జీవితంలో అతని ప్రయాస, అతను పడుతున్న పాటలు, అతను పడుతున్న కష్టం, ఈ కష్టం అంతటి వలన కలుగుతున్న లాభం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఏ లాభము లేకుండా అర్ధాంతరంగా, అన్యాయంగా నిత్యాగ్నిలోనికి జారిపోతుంది తరం ప్రియమైన దేవుని వాళ్ళారా. కారణం ఏంటో తెలుసా? తానెవరో తనకు తెలియక, తాను ఎక్కడి నుంచి వచ్చాడో అతనికి అర్థం కాక, తిరిగి ఎక్కడి వరకు వెళ్ళవలసి ఉన్నదో అనే సంగతి ఎరుగక, కేవలము ఈ చిన్న జీవిత కాలంలో ఈ శరీరం మాయలో పడిపోయి దీని ఇష్టాలు నెరవేర్చుకోవటమే జీవితం అనుకుని పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు మన పనులు, మన కార్యక్రమాలన్నీ కేవలం దేని కొరకు తెలుసా? ఈ శరీరానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకోవటానికి. కాదంటారా చెప్పండి? ఈరోజు మనిషి దేనికి బానిసగా మారిపోయాడనంటే ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్న అవయవాలు, వాటి యొక్క ఇష్టాలకు మనిషి బానిసగా మారిపోయాడు. మేమేం మారలేదండి అని అంటారా? మారిపోయామండి. ఎలాగో చెప్పమంటారా ప్రియమైన దేవుని వాళ్ళారా? తెల్లవారి ఇప్పుడు ఒకవేళ తినకుండా వచ్చి కూర్చున్నారు అనుకోండి, పాపం నేను గనక ఒక పావు గంట లేట్ చేశాను అనుకోండి, నేను ఎంత అమృతం లాంటి మాటలు చెప్తున్నా కూడా మీ కడుపు ఏం చేస్తుంది? సార్లే ఎన్నోలే కానీ పదా, రేపు ఉందిగా మీటింగ్, రేపు దిందుగాలే ఒక అరగంట ఎక్కువ తినేసి వచ్చి కూర్చుందో కానీ ఇక్కడ అని మీకు ఎంత ఇష్టం ఉన్నా కానీ, ఎంత వినాలనుకున్నా కానీ మీ కడుపు ఏం చేస్తుంది? కూర్చొనివ్వదండి. ఎందుకు? దాని అవసరం ఉంది, దానికి అవసరం ఉంది. ఏంటి అవసరం అంటే నా కడుపులో పడిపోవాలి, నాకు ఆహారం ఇచ్చాను. నువ్వేం చేస్తావు నాకెందుకు? ముందు నాకేం పెట్టాలి? నువ్వు తిండి పెట్టు నాకు. అవును కదండి. అందుకని ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా భోజనం చేస్తున్నాడంటే చెయ్యి పర్వాలేదు, చిన్న తర్వాతే వచ్చి కనపడు మాట్లాడతాను. ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ భోజనంతో మొదలుపెట్టి మనిషి ఎన్ని రకాలైన కార్యక్రమాలు, ఎన్ని రకాలైన పనులు ఈ ప్రపంచంలో కల్పించుకున్నాడనంటే కోటి విద్యలు. దేని కొరకట? కోటి కొరకు. ఈ కోటి విద్యలు కూడా దేనికనంటే జానెడు కడుపును నింపటానికటండి. నింపావా మరి? చెప్పండి. లక్షల కోట్ల రూపాయలు ఉన్నా కూడా అతని కడుపు నిండదండి. నిజమేనంటారా? లక్షల కోట్లు ఉన్నాయండి పాపం, అయినా నింపట్లేదు. నింపలేకపోతున్నాడు. నింపలేడండి. ఎందుకనంటే
ఇది ఎలాంటి సంచి, ఎలాంటి నుయ్యి ఇది అని అంటే, ఈ కడుపు అనేది పుట్టిన దగ్గర నుంచి ఎన్ని కోళ్ల ఫారాల కోళ్ళన్నీ మింగేసి ఉంటుందో చెప్పండి. అవును కదండి, నేను కూడా తిన్నానులేండి, లెక్కలేదు, లెక్కేసుకుంటే తెలిసేది. ఎన్ని తిన్నా ఏమైనా ఇది తనివి తీరిద్దా? తీరదండి. ఇదిగో పొలం ఎంత వరి పండిస్తారు కదండి, ఎన్ని ఎకరాల పంట వేసేసి ఉంటాం ఇందులోకి చెప్పండి. దీని సైజు మాట్లాడతాడు, జానెడు అని అంటాడు కదా. ఈ జానెడు పొట్టలో ఉదయాన్నే వేస్తాము, మధ్యాహ్నానికి రెడీగా ఉంటది. అవును కదండి, మధ్యాహ్నం వేస్తాము, 4 అయ్యేసరికి మళ్ళా తే అంటది. తేలేదనుకోండి ఏం చేస్తుంది? యుద్ధం చేసేస్తుంది. షుగర్ అనే రోగం వచ్చిందంటే ఇక మహాయుద్ధం, అది మహాప్రళయమే అది. అవును కదండి, 1 గంట అయింది, షుగర్ ఉన్న వాళ్ళు త్వరగా వచ్చి భోంచేసేయండి. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ శరీరము, దీనిలో ఉన్న ఈ ఆశలు, దీనికి ఉన్న కోరికలను తీర్చడానికి మనిషి ఎంతగా బానిసగా మారిపోయాడు దీని కొరకనంటే, కళ్ళు ఆశించినదల్లా చూపించడానికి కష్టపడతా ఉన్నాడు. దేహంలో ఉన్న అవయవాలన్నింటి కోరిక చొప్పున వాటిని నెరవేర్చడానికి తన దినమంతా, తన దేహమంతా, తన జీవితకాలం అంతా కూడా ఈ శరీర అవయవాలున్న కోరికలు తీర్చుకోవటం కొరకు మాత్రమే కదా పరుగులు తీస్తా ఉన్నది. కష్టపడుతుంది దేని కొరకు చెప్పండి? శరీరం కోసమా, ఆత్మ కోసమా? ఆత్మ మనకెందుకండి? ఆత్మను గురించిన ఆలోచన మనకెందుకండి? మనకెక్కడదండి? దాని గురించి మనకు అనవసరం లేదు. మనకి ఎప్పుడు కావాలని అంటే చచ్చిపోయాడా, అయితే ఆయన పేరు మీద ఒక 5 నిమిషాలు మనం ఏం చేద్దాం? మౌనం పాటిద్దాం. ఆయనకి ఏం కలగలట? ఆత్మకి శాంతి కలగలట. ఆయన శాంతిలో ఉందని ఎవరైనా చెప్పారా నీతో? ఆయన ఆత్మ అశాంతిలో ఉందని ఎవరైనా మనతో మాట్లాడతారా? లేదండి. లేకపోయినా కానీ ఏంటో అందరూ కలిసి ఏమంటారని అంటే, వారి పవిత్రమైన ఆత్మకి శాంతి కలగాలని మనం అంతా మౌనం పాటిద్దాం. ఏమర్థమైంది ఆత్మను గురించి? అసలు ఆత్మ అంటే ఎవరు? ఎలా ఉంటుంది ఆత్మ? ఈరోజు మనిషి ఆలోచించాల్సిన అత్యవసరమైన విషయాన్ని పక్కన పెట్టేశాడు. పనికి రాని వ్యర్థమైన దాని కొరకు జీవితకాలము పరుగులు తీస్తూ ఉన్నాడు. ఏదండి పనికి రానిది అని అంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా, చచ్చిపోయామండి. చనిపోయిన తర్వాత ఇంట్లో, ఆ డూప్లెక్స్ ఇంట్లో, మంచి పడక గదిలో, మంచి ఖరీదైన మంచం మీద పడుకునే ఆ వ్యక్తిని లాగి తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారండి? ఎక్కడ తీసుకొచ్చేస్తారు? అమ్మమ్మ ఆయన కట్టుకున్నాడండి, చాలా సంపాదించాడండి, చాలా కష్టపడ్డాడండి, కనుక ఆయన సమాధి అయ్యే వరకు కూడా ఈ మంచం మీద పెడదామండి, అందరూ వచ్చి ఈ మంచం మీదే చూస్తారండి అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేరండి. మర్యాదగా పాప ఈడ్స్తే బాగోదు గనక మర్యాదగా మోసుకొని తీసుకొచ్చేసి ఏమేస్తారండి? చాపేసి చాప మీద ఉడుకోబెడతారండి. ఆ చాపని ఇంట్లోకి కొడతారు మళ్ళా. అవును కదండి, ఆయనకి సంబంధించిన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయి ఆయనతో పాటు కాల్ చేయాలి, లేదా సమాధిలో పెట్టేయాలి. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదండి మన ఈ దేహం కొరకు ప్రయాసపడి పాకులాడి పరుగులు తీసింది. ఒకనాడు దీని ముగింపు, దీని దశ ఎలా ఉందనంటే, ఈడ్చి ఊరవతల పారవేయబడే వస్తువుగా కనపడుతుంది. ఏంటది? శరీరం. మరి ఆత్మ? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం మనం చూడగలిగితే, ఆత్మయే జీవింప చేయుచున్నది. ఈ మాట ఈ సమాజానికి అర్థం కావాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. లేచింది మొదలుకొని శరీరము ప్రాణం అనుకొని ఈ దేహం కొరకు ఎంత పాకులాడుతూ ఉంటామో, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని సంరక్షించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుని రకరకాలైన ప్రయత్నాలు, రకరకాలైన కార్యక్రమాలు. అవును కదండి, దీనికోసమైతే ఎన్ని ఏర్పాట్లండి. అప్పుడు ఎప్పుడో మొదలు పెట్టారు. ఏమని మొదలు పెట్టారు? ఆయిల్ పుల్లింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని. అవును కదండి, అందరూ నోట్లో నూనె వేసుకుని పుక్కిలిచ్చడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చేసి నిమ్మకాయ నీళ్ళు తాగండి అని ఒక ఆయన చెప్పాడు, కొబ్బరి నూనె తాగండి అని ఇంకొక ఆయన చెప్పాడు. 100 రకాలు చెప్పిన ఈ శరీరం కోసం ఎన్నైనా మనం వింటాం, ఎన్నైనా చేస్తామండి. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకనంటే ఆరోగ్యం చాలా అవసరం అండి. సుఖంగా మనం బ్రతకాలండి.
శరీరానికి, ప్రాణానికి ఆరోగ్యం చాలా అవసరం కనుక నేను టైంకే తింటానండి, టైం దాటితే తినండి. అవును కదా ప్రియమైన దేవుని వారలారా? ఇవన్నీ నియమాలు పాటిస్తున్నందుకు నువ్వు బ్రతుకుతున్నావు నువ్వు అనుకుంటున్నావు. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు తెలుసా? ఆత్మయే నీ శరీరాన్ని జీవింపచేస్తుంది. శరీరాన్ని జీవింపచేసే దాని పేరేంటి అని అంటే ఆత్మ అని అంటున్నాడు దేవుడు. ఒక క్షణం ఆలోచిద్దామండి. మన కళ్ళ ముందు లైట్లు ఉన్నాయి, బాక్సులు ఉన్నాయి, మైక్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది. అవును కదండి? ఇవన్నీ ఇంత చక్కగా పని చేయగలగాలి అని అంటే, పని చెయ్యాలి అని అంటే వీటన్నింటికి ఒక వైరు దూరంగా తీసుకుని వెళ్ళి కరెంటుకి కనెక్ట్ చేశారు. అవును కదండి? జనరేటర్ కనెక్ట్ చేస్తారు. ఏం చేస్తుంది ఆ వైర్ అని అంటే వీటన్నింటిని పని చేయించే శక్తి దాని ఇందులోనికి ప్రవేశిస్తుంది. అవును కదండి? మొత్తానికి లైట్లు కట్టి, అయి కట్టి, ఈ కట్టి జరగలేదనుకోండి, కరెంట్ లేదనుకోండి, ఎందుకని ఏమైనా ఉపయోగం ఉందా? మన సెల్ ఫోన్లో లైట్ వేసుకుని వాటిని చూడాలి, వాటి లైట్లు మనకేమీ కనపడవు. కారణం ఏంటనంటే వాటిని పని చేయించే శక్తి లేదు. గౌతుందా ప్రియమైన దేవుని వల్ల ఈరోజు శరీరాన్ని కదిలించే, పని చేయించే శక్తి ఎక్కడుంది, ఏదది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్ల ఆత్మ అని అంటున్నాడు దేవుడు. ఆత్మయే జీవింప చేయుచున్నది, జీవింప చేస్తుంది ఆత్మ. ఆత్మయే జీవింప చేస్తుంది. ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం, అంటే ఎందుకు ఉపయోగపడినది, నిష్ప్రయోజనమైనది, పనికిరానిది ఏంటది? శరీరం. కార్యక్రమాలు ఎందులోనూ మనం ఉండమండి. మరి ముగింపేటిది ఏంటంటే మట్టిలో కలిసిపోయేది, బూడిదగా మారిపోయేది, నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైన దాని కొరకే కదా మనిషి ప్రయాసపడతా ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, రేపు ఏమి సంభవించునో మీకు తెలుసా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేం జరుగుతుందో మనిషికి తెలియదని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనమేమనుకుంటామనంటే భవిష్యత్తు బాగుంటుందండి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందండి, అబ్బాయి భవిష్యత్తు బాగుంటుందండి. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. ఎప్పుడో భవిష్యత్తుని గురించి, రేపటిని గురించి మనిషి ఈ రోజున చింత. అవును కదండి? ఉన్నోడికి చింతే, లేనోడికి చింతే కాదంటారు. చెప్పండి, బాగా ఉందనుకోండి, నేను చచ్చిపోతే నా ఆస్తంతా ఏమైపోతో అని ఆడి చింత. ఏమీ లేదనుకోండి, రేపేం వండి పెట్టాలా పిల్లలకని చింత. మొత్తానికి ఉన్నవాడికి లేనివాడికి అందరికీ కూడా ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది, ఏంటదనంటే చింత. దేని గురించి అనంటే రేపటిని గురించి. అందుకే యేసుక్రీస్తు ఉన్నాడు, రేపటిని గూర్చి చింతించకుడి. రేపటిని గూర్చి మీరు చింతపడద్దు.
ఎందుకంటే రేపేం సంభవించిన మీకు తెలీదు. నీవు ఉంటావో ఉండవో, రేపు నువ్వు చూస్తావో చూడగలవో చూడలేవో, రేపటి పరిస్థితి ఏం జరగబోతుంది అనే సంగతి నీకు తెలియదు. రేపేమి సంభవించినా నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది, నీకున్న ఈ జీవం ఏ పాటిది అని అడుగుతున్నాడండి దేవుడు. ఏ పాటిదండి ఈ శరీరం? మనం కలిగి ఉన్న ఈ జీవం ఏ పాటిది అంటారు చెప్పండి? ఏం చేయగలదు ఈ దేహంతో? మనం ఏం సాధించగలం, ఏం చేయగలం అంటారు చెప్పండి? ఏమి చేయలేమండి. నిరంతరము ఈ దేహాన్ని ఇచ్చి, ఈ దేహానికి అవసరమైన వాటిని అన్నిటినీ మన కొరకు సమకూర్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని దేవుడు ఎన్నెన్ని మహాకార్యక్రమాలు మన కొరకు ఈ విశ్వంలో, ఈ ప్రకృతిలో జరిగిస్తూ ఉన్నాడు. ఆలోచించక కేవలం ఈ శరీరం మాయలో పడిపోయి, ఈ అవయవాల కోరికలకు బానిసగా మారిపోయి వీటిని నెరవేర్చుకోవటమే, వీటి ద్వారా ఆనందించడమే జీవితం అనుకుని కవులు కూడా రాసేశారు కదండి. అనుభవించు రాజా అనుభవించు. ఎందుకట? పుట్టింది, పెరిగింది, బ్రతుకుతున్నది ఇందుకేనట. అనుభవించడానికి పుట్టాడట అతను. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? అనుభవించి చచ్చిపోవటానిక మనం పుట్టింది. అసలు ఈ లోకంలో పుట్టడం అంటే అర్థం ఏంటంటే, ఈ శరీరాన్ని జీవింపచేసేది ఆత్మ అనే సంగతిని యేసుక్రీస్తు సమాజానికి పరిచయం చేశారు. ఆత్మయే జీవింపచేస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం. కేవలం నిష్ప్రయోజనమైన ఈ శరీరం కోసం నువ్వు ఆలోచన చేసి, దీని మీద ఆధారపడి, దీనిలో నమ్ముకొని, దీనికి అవసరమైనవన్నీ సమకూర్చాలి, సుఖంగా బ్రతుకుతాను అనుకుని నెల మొత్తం సరిపడా సరుకులు తెచ్చేస్తాడు. అవును కదండి? సంవత్సరానికి సరిపడా ధాన్యం తెచ్చి ఇంట్లో వేసేస్తాడు, బట్టలు తెచ్చేసేస్తాడు, అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటాడు. దేవుని గురించి మాత్రం పట్టించుకో. నిన్ను బ్రతికించేది ఏది అని అంటే ఆత్మ. ఈ ఆత్మ అంటే ఎవరు? ఎలా వచ్చింది ఈ ఆత్మ? ఈ ఆత్మని ఏమనుకుంటుంది ఈ లోకం అని అంటే వారి పవిత్రాత్మ అని అంటున్నారు. ఇందాక మనం చదువుకున్న మాటలో ఆత్మగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమన్నట్టో తెలుసా? మళ్ళీ ఆ వచనం దగ్గరికి వెళ్దాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 5వ అధ్యాయము 7వ వచనంలోని మాటను మనం ఒకసారి చూద్దామండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం ఏమనుకుంటున్నామనంటే వారి పవిత్రమైన ఆత్మ అని అనుకుంటున్నాం. వారంటే ఎవరు? శరీరము, శరీరం యొక్క ఆత్మ. కానీ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఈ దేహంలో నివసించుచున్నంత కాలం అని అంటున్నాడు. అంటే నేను అనగా పౌలు అనబడేవారు ఎవరు అని అంటే శరీరంలో నివసించే ఆత్మ. అదే అధ్యాయంలో క్రిందికి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇద్దరు పురుషుల గురించి చెప్తా ఉంటాడు. ఆ మాటను చూద్దాం చూడండి. ఆంతర్య పురుషుడు, తర్వాత బాహ్య పురుషుడు అనే మాట ఉంటుంది. చూద్దాం చూడండి. అదే అధ్యాయంలో 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని అంటున్నాడు. బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు? మనిషి అంటే ఇద్దరా? అవును. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు అనగా శరీరము, శరీరాన్ని జీవింపచేసే శక్తి. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ. ఆ ఆత్మకే పౌలన్న పేరుంది. ఆ ఆత్మకే భాస్కర్ కుమార్ అనే పేరుంది. ఆ ఆత్మకే సమర్పణ పాల్ గారు అనే పేరుంది. ఆ ఆత్మకే మీరు పెట్టుకున్న పేర్లన్నీ చెందుతాయి, శరీరాలకు కాదు ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే ఎవరైనా చనిపోతే ఏమని మాట్లాడతాం? వెళ్ళి ఏమన్నా ఆయన ఎప్పుడు పోయారండి అని అంటాం. అవును కదండి? ఆయన ఎప్పుడు పోయారండి. మరి కళ్ళ ముందు ఉన్నది ఎవరండి? కళ్ళ ముందు ఎవరంటే ఆయన శవం అండి. అది ఏంటిదటండి? అది ఆయన శవం. అది నిశ్చలమైనది, అది పనికి రాదు, పని చేయదు. పని చేయండి మా దగ్గర ఎందుకండి? కొంతమంది ఏడుస్తూ ఉంటారండి, అప్పుడే పోయావా, అలాగపోయావా, ఎలాగపోయావా అని రకరకాలైన సంస్కృతం మాట్లాడుతూ ఉంటారు చనిపోయిన శవం దగ్గర. అవును కదండి? మొత్తానికి పెద్దలందరూ కలిసి, అమ్మా చాలా బాధపడుతున్నావు, మరి ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోమంటావా అని అన్నారు అనుకోండి. ఉంచేస్తామమ్మా, పొద్దున్నే వస్తాము, నీ దుఃఖం ఆగట్లేదు కదా, మరి తెల్లారే వరకు ఏడువమ్మా, కొంచెం దుఃఖం నువ్వు కంట్రోల్ చేసుకో అని అన్నారు అనుకోండి. మొట్టమొదట ఆవిడే అంటది, ఏమంటది? తొందరగా తీసేయండి అండి, తొందరగా తీసేయండి. తొందర కదండి.
ఎవరైనా చనిపోయారంటే ఒక పక్క నుంచి తొందరగా కానివ్వండి, గొయ్యి తీసేవాళ్ళు తొందరగా తవ్వేయండి, అందరూ వచ్చేసారు త్వరగా వచ్చి చూడండి, అందరూ రండి త్వరగా తీసేయండి. మన మధ్యలో ఇది ఉండకూడదు, నిష్ప్రయోజనమైనది. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మరి ఆత్మ ఉంటేనే ఎవరికైనా కావాలి, ఆత్మ లేకపోతే ఎవ్వరికి ఇది వద్దు. కానీ ఎంత విలువైన ఆత్మను లోకం పట్టించుకోవటం మానేసింది, శరీరాన్ని మాత్రం తెగ పట్టించుకుని బ్రతుకుతూ ఉంది. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? అదే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మన పథకాలకు సంబంధించిన కార్యక్రమం ఏమైనా ఉందనుకోండి, మొత్తం గ్రామం అంతా ఎక్కడుండేది? కరెంట్ ఉన్నా లేకపోయినా లైట్లు ఆళ్లే తెచ్చుకుని, కుర్చీలు ఆళ్లే తెచ్చుకుని మొత్తం అంతా నిండిపోతారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఆత్మకు ఆహారాన్ని పంచిపెట్టే కార్యక్రమం. శరీరానికి ఆహారం పంచిపెట్టే కార్యక్రమం ఉందనుకోండి, ఖాళీ ఉండదు. ఆత్మకు అవసరమైన ఆహారం పెట్టే కార్యక్రమంలో జనులే ఉండరు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. రేపేమి సంభవించినా నీకు తెలీదు. నీ జీవము ఏ పాటిది, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఎంతలో కనపడతాడట, ఈలోపే అంతలోనే మాయమైపోతాడు. అంటే కనపడకుండా పోతాడు. మాయం అంటే అర్థం ఏంటి? కనపడకుండా వెళ్ళిపోతాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడుగా నీకు తెలీదా? చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటంటే ఇంకెక్కడ మనకి ఎప్పుడు కనపడ్డు, ఎంత ఎదిగిన మనకి అతను దొరకడు. ఇంతలో కనపడి. అందుకే మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఎవరైనా మరణించిన వారి గురించి ఏమంటారు? రాత్రి నుండి ఇద్దరం కలిసి టీ తాగాం, ఇదిగో 12 దాకా కలిసే ఉన్నామండి, తెల్లారేపాటికి వెళ్ళిపోయాడండి చెప్ప పెట్టకుండా. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఇలాంటి అల్పమైన ఆయుష్ను ప్రాయాన్ని కలిగిన మనిషి తన బ్రతుకు పరమార్థాన్ని ఆలోచించటం మాని దేని మాయలో పడిపోయాడనంటే ఈ శరీరం యొక్క మాయలో పడిపోయి దీన్ని పోషించుకోవటమే జీవితం, దీన్ని సుఖపెట్టుకోవటమే జీవితం, దీన్ని అనుభవించడమే జీవితం అనుకుని అర్ధాంతరంగా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్నంత వ్యర్థంగా గడుపుకొని నిద్రలోనికి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ప్రేమల దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఇచ్చాడు ఆయుష్ను దేవుడు? ఎందుకు నీకు ఒక 60 ఏళ్ళని, నీకు 70 ఏళ్ళని, నీకు 80 ఏళ్ళని ఎందుకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు? ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడు? అవయవాలను ఇచ్చాడు. ఈ అవయవాలన్నింటినీ ఇచ్చి ఈ లోకంలోనికి ఎందుకు నేను పంపించాడు? ఏ పని చేసి తిరిగి నువ్వు దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలని దేవుడు పంపించాడు? ఎవరు పరిశీలిస్తున్నారు? ఎవరు వెతుకుతున్నారు? ఎవరు దేవుని గురించి ఆలోచిస్తున్నారు ఈ లోకంలో? చెప్పండి. అందరి ఆశ, అందరి ఆలోచన కేవలం దేని నిమిత్తం అని అంటే ఎవరైనా పని ఇచ్చేవాళ్ళు దొరుకుతారా? ఎక్కడైనా నాకు ఉద్యోగం దొరుకుతుందా? ఇదిగో మా కుటుంబంలో ఈ కొదువు ఉంది, ఇది ఎవరైనా తీరుస్తారా? ఈ అక్కర ఎవరైనా తీరుస్తారా? ఈ అవసరాన్ని ఎవరైనా తీరుస్తారా? ఎవరైనా నాకు డబ్బులు ఇస్తారా? ఎవరైనా నాకు బియ్యం ఇస్తారా? ఆహారం ఇస్తారా? లోకమంతా కూడా ఎటువైపు మళ్ళించబడిపోయిందనంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం బ్రతకాలంటే దేవుడు కాదు, మనల్ని బ్రతికించేది దేవుడు కాదు, మనల్ని బ్రతికించేది ఒకటే, అదే ఆహారం, అదే రొట్టె. ఈ మాయను ఈ సమాజానికి మాత్రమే కాక అపవాది ఎవరికి కూడా బోధించడానికి వెళ్ళిపోయిందనంటే ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళిపోయిందని బోధించడానికి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ అని అంటున్నాడండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. 40 దినాలు ఉపవాసం ఉన్నారండి ప్రభు. అవును కదండి, మనాళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నాం కదా. ఇప్పుడు మనాళ్ళందరూ కూడా మనాళ్ళకు లాగా లేరండి యేసుక్రీస్తు అప్పుడు ఉపవాసం. ఆయన ఎలా ఉన్నారనుకుంటున్నారు? ఆ 40 దినాల్లో ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. మనం ఎలా ఉంటాం? మాట్లాడుకుంటే బాగుంది కదా. 40 రోజుల పాటు పాపం ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. ఎంత ఆకలితో ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. కరెక్ట్ టైం దొరికింది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆయన పంపించాడు. ఆయన ఏదో రక్షణ ప్రణాళిక అని అంటున్నాడు, లోకాన్నంతా రక్షించేస్తాడట. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వచ్చేసాడు. ఇప్పుడు చూడు నేను ఈయన ఎలా పడేస్తాను అనుకుని ఆయన అరణ్యానికి తీసుకుని పోయిన తర్వాత
అరణ్యంలో ఆయన శోధించడానికి మొదలుపెట్టి ఏమంటున్నాడు అపవాదం అంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించి తిని. నువ్వు ఉచిత సలహా ఇవ్వకపోతే ఆయనకి తెలియదు ఆ విషయం? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా, నువ్వు సలహా ఇవ్వకపోతే ఆయనకి ఆ మాత్రం తెలీదా? ఆకలి వేసేవాడికి ఏం తినాలో ఎలా తినాలో ఎవరైనా చెప్పాలా అండి? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి వీడేమంటున్నాడనంటే, దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలగినట్లుగా చేసుకుని తిని. ప్రపంచాన్ని అంతటిని ఇక్కడే మాయ చేసేసింది అపవాది. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, రొట్టె వలన మాత్రము కాదు కానీ అంటే అర్థం ఏంటి? రొట్టె తినటం శరీరానికి శక్తినివ్వడానికి ఉపయోగం, దేవుడే పెట్టాడు ఆ నియమం. అంత మాత్రం చేత దాని వలనే నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు కదా, అదే ముఖ్యం అనుకుంటున్నావు కదా, అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నావు కదా. అవునా కదా చెప్పండి? మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ పూటే పాస్టర్ ప్రార్థన పెట్టారు. దేనికి ఓటేస్తాం మనం? డబ్బులు ఇచ్చే యజమాని దగ్గరికి వెళ్ళడానికి ఓటేస్తాం, ప్రార్థనకి రావడానికి ఓటు వేయం. ఎందుకనంటే దేవుడే ఉందిలేండి, సృష్టికర్త, ఆయనకి అన్నీ తెలుసు, మన బాధలు అన్నీ తెలుసు కనుక ఆయన అర్థం చేసుకుంటాడులే. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇదేనా విశ్వాసం? ఇదేనా నమ్మిక? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నాకు తినటానికి అంత అత్యవసరంగా నేను ఆకలితో ఉన్నా కానీ నాకు ఏది ఇంపార్టెంట్ అని అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మనల్ని జీవింపచేసేది దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట, వాక్యం. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దీని కొరకు అంత ప్రాధాన్యతనిచ్చేవారు ఎవరైనా ఉన్నారంటారా ఈ లోకంలో? చెప్పండి. లేదండి, ముందు భోజనాలు పెట్టండి, ఆ తర్వాత కూర్చొని ఎంతసేపు వినమంటే అంతసేపు వింటాం. అవును కదండి. మీటింగ్కి రండి అని అంటే భోజనాలు పెడుతున్నారా? ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకు ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు వచ్చేసి మనుషులు అని అంటే, మొట్టమొదట ప్రపంచాన్ని మాయ చేసేసింది అపవాది దీనితోనే ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎలా అనంటే, మనోనేత్రాలకు ఏం చేసేసిందట? గుడ్డితనాన్ని కలిగి చేసేసింది. ఏమి కనపడలేదు మనకేం కనపడుతుంది అని అంటే, మన ఇల్లు, మన వాకిలి, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన చుట్టాలు, మన బంధువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవి తప్ప పరలోకం ఒకటి ఉందని, మరణం తర్వాత నేను జీవించే ఉంటానని, ఆత్మగా యుగయుగములు జీవించవలసిన వాడనని, కన్ను మూసాక నేను మరొక లోకానికి వెళ్ళాలని, ఆ లోకానికి వెళ్ళాలి అంటే బ్రతికుండగానే నేను సిద్ధపడాలి అనే ఆలోచన, భయం ఏ మనిషిలోనూ లేదు. ఆలోచించండి ఒకసారి. అందుకే యేసు లోకానికి వచ్చి బోధించడం మొదలుపెట్టాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట నుండి వచ్చే మాట వలనటండి. ఏమంటే ఈ రోజున మనం తింటేనే బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నాం కదా, ఆ తింటున్న ఆహారం ఎలా వచ్చిందండి? మనం తినే ఆహారం ఎలాగా మొలుస్తుంది అంటారు చెప్పండి? ఎలా అది మొలకగా వస్తుంది అంటున్నారు? భూమి విత్తనములు ఇచ్చే చెట్లు భూమి మొలిపించును గాక అనగా ఏంటది? మాట, దేవుని మాట. దేవుడు పలికిన మాట భూమి విన్నది. నువ్వు విత్తిన దానికి అదే ఫలాలను నీ కొరకు సిద్ధపరుస్తుంది. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు మొదటి స్థానం కదా, దేవుణ్ణి మరుగున చేసేసింది ఈ సమాజం. దేన్ని ఆధారం చేసుకున్నానంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలు, వాటి యొక్క కోరికలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడగలిగితే, మీలో యుద్ధములు, ఎంత పోరాటం మనిషి దేహంలో జరుగుతూ ఉంటుంది అనే సంగతిని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాల కంటే కూడా అతి భయంకరమైన యుద్ధం ప్రతి దినము జరిగితే ఎక్కడో తెలుసా? మానవ దేహంలో అండి. చదువుతున్న మాటలు ఎక్కడ జరుగుతాయి యుద్ధాలు? మనలో అటండి. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నాయి? ఎందుకు కలుగుతున్నాయి యుద్ధాలు? మన మధ్యలో మన పక్కనే కూర్చుంటాడు, కానీ లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖం చూస్తే అర్థమవుతా ఉంటుంది ఏంటో మొత్తానికి స్ట్రగుల్ అవుతా ఉన్నాడు. ఏంటో అంత బాధగా ఉన్నావు, అలా ఉన్నావు ఏంటనంటే, ఏం జరుగుతుంది లోపల? ఫైటింగ్ జరుగుతుంది. ఏంటో ఫైటింగ్ అని అంటే, ఒకటి చేద్దామని, ఇంకోటేమో చెయ్యొద్దని.
ఏంటా ఒకటనంటే, ఒకటి శరీరము, మరొకటి ఆత్మ. ఈ రెండింటికి అస్సలు పడనే పడదండి. ఆత్మ ఏం చెప్పిద్దానంటే దేవుని సన్నిధి, పరలోకము, దేవుడున్న నివాసానికి మనం వెళ్ళిపోవాలని ఆత్మ ఎప్పుడు కోరుకుంటా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది కనుక. మరి శరీరం ఏం కోరుకునేది? మట్టి నుంచి వచ్చింది కనుక దీర్ఘం కావాలనంటే మట్టి సంబంధమైన అవయవాలలో ఉన్న వాటి యొక్క ఇష్టాలు, కోరికలు, వీటి మాయలో పడిపోయి ఎప్పుడు దీనికి ఇదే కావాలి. అదంటారు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలు. అంటే అర్థం ఏంటి? అనుభవించాలనే కోరికలు ఉంటాయి చూసారా? ఆ కోరికలు ఎందులో ఉన్నాయట? అవయవాలలో ఉన్నాయి, మట్టి శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న కోరికలను బట్టి మానవ దేహంలో యుద్ధాలు జరుగుతున్నాయట, పోరాటాలు కలుగుతున్నాయట. మీలో యుద్ధములు, పోరాటములు దేని వల్ల కలుగుచున్న? మీ అవయంలో పోరాడు భోగేచ్ఛ నుండే కదా. మీరు ఆశించుచున్నారు, దేవుని అడగనందున అవి మీకు దొరకటం లేదు. ఈ యుద్ధాన్ని అదుపు చేయగలిగే వాళ్ళు ఎవరు లేరు ప్రియమైన దేవుని వాళ్ళారా. సాక్షాత్తు దేవుని ప్రియభక్తుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు చదువుకుందాం. పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు? రోమపత్రిక 7వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడగలిగితే, నా యందు అనగా నా ఆత్మలో కాదు, నా శరీరమందు అని అంటున్నాడు. క్లారిటీ ఇస్తున్నాడు. నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరంలో మంచిది ఏది లేదు. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్దాం అనుకున్న ఇది ఏదో ఒక ఆటంకం పెట్టేస్తుంది. అవును కదండి. తలనొప్పిగా ఉంది కదా, వర్షం పడుతుంది కదా, ఎండ ఎక్కువగా ఉంది కదా, వడగాల్పులు బాగా వేస్తున్నాయి కదా. ఇవన్నీ ఎవరండి మనకి ఇంటిచ్చేది? శరీరం అండి. దేవుని సన్నిధికి రానీదు, దేవుని మాటలు విననీదు, దేవుని కోసం బ్రతకనీదు, దేవుని కార్యక్రమాలకు ఇవ్వనీదు, దేవుని కార్యక్రమాలు చేయనీదు. అనేక రకాలైన అభ్యంతరాలన్నీ ఏది మనకి ఆటంకంగా మారిపోయేదనంటే ఈ శరీరము, ఈ దేహము, ఈ కట్టె. దోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? దేవుడు ఈ దేహాన్ని ఇచ్చి 60 ఏళ్ల జీవిత కాలాన్ని, 70 ఏళ్ల జీవిత కాలాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడిని ఇక్కడనంటే, నీకివ్వబడిన ఈ అవయవాలతో ఆయన నీకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని నువ్వు సంపూర్తి చేయాలి. దోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? నీకు ఇచ్చిన ఈ దేహంతో, నీకు ఇచ్చిన ఈ కాలంలో ఆయన పనంతా నువ్వు కంప్లీట్ చేసి ఆయన దగ్గరికి వచ్చేయాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పనిని మర్చిపోయి, ఆయన ఎందుకు పంపాడు, ఆయన ఉన్నాడనే సంగతినే విడిచిపెట్టేసి ఈ శరీరం ఏం చేసిందనంటే, అనుభవించు రాజా అంటూ గంతులు వేస్తూ అనుభవిస్తూ బ్రతుకుతుంది భూమి మీద. దీని బాగానే ఉంటుంది, దీనికి నచ్చినట్లు ఉంటది, నచ్చినట్లు తింటది, ఇష్టానుసారంగా దేవుని కార్యక్రమాలను జరిగించలేదు. ద్వేషంతో మరి రకరకాలైన తన శరీర కార్యాలతో నిండిపోయి అవయవాలన్నీ కూడా తన ఇష్టం నెరవేర్చుకుంటూ బ్రతుకుతుంది. కన్ను మూసిన తర్వాత మౌనంగా మట్టిలో కలిసిపోయింది, కాలి బూడిదగా మారిపోతుంది. దీనికేముంది? కానీ బ్రతుకు కాలంలో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్నంతా వ్యర్థంగా గడుపుకున్నందుకు శిక్షలోనికి వెళ్ళిపోయేది ఎవరు అనంటే నీవే, అనగా ఆత్మ. ఎందుకంటే దానికి మరణం లేదు, అది చావు లేని ఈ ఆత్మ, యుగ యుగములు జీవించవలసిన ఆత్మ, నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అంతా దుర్వినియోగపరిచేసింది శరీరము. నువ్వు దాన్ని అదుపు చేయలేకపోయావు, దాన్ని నువ్వు సొంతం చేసుకోలేకపోయావు, దేవుని సంకల్పం చొప్పున దాన్ని దేవుని పనిలో వాడలేకపోయావు, నువ్వు ఓడిపోయావు. గనక దీన్ని విడిచిన తర్వాత శిక్ష దేని కొరకు సిద్ధంగా ఉందనంటే నీకు సిద్ధంగా ఉందనగా ఆత్మకు సిద్ధంగా ఉంది. అందుకే పౌలు గారు అంటున్నా, నా యందనగా నా శరీరం ముందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యాలని ఎప్పుడు నా మనసు కోరుకుంటుంది, కానీ దాన్ని చేయుట నాకు కలగటం లేదు, చేయలేకపోతున్నాను. ఏమా రాత్రి రాలేదు, రేపు వద్దాలని ఈరోజు రాలేదయ్య గారు. అవును కదండి. ఎవరిది ఆలోచన? నీది కాదు, మరి ఎవరిది? నువ్వు ధరించుకున్నాను నివసిస్తున్న నీ శరీరాన్ని. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా?
నీ శరీరం ఎంతగా నిన్ను మోసగిస్తుందో, ఎంతగా నిన్ను భ్రమపరుస్తుందో, ఎలాంటి మాయలో నిన్ను ముంచేస్తుందో, ఒక రోజున ఇది చేసిన ఈ కార్యక్రమాలన్నింటిని బట్టి శిక్షలో దేవుని ఎదుట నిలవబడవలసినది ఆత్మవైన నీవనే సంగతి ఈ రాత్రైనా నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించాలి. ఎందుకనంటే ఏ ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్ళకూడదని ప్రభువైన యేసును దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఎవ్వరూ నశించడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరము దేవుని సన్నిధిలోనికి వచ్చేయాలని ఆయన కోరుకున్నాడు. మన కొరకు ఎన్నో చేశాడు. మనం ఎంత పాపం చేసినా, దేవునికి ఎంత విరోధంగా బ్రతికినా, నువ్వు ఎలాంటివాడివైనా నేను కడిగేసుకుంటాను, నేను క్షమించేస్తాను, ఆయన నిన్ను నా దగ్గరికి నేను చేర్చేసుకుంటానని తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఎంత ప్రేమ చూపించాడు, ఎంత ప్రేమ చూపించాడు. ఆయన ఎంత ప్రేమ చూపించినా ఈ శరీరం అనే ఈ బోనులో నుండి, దీని బానిసత్వంలో నుండి నిన్ను విడిపించగలిగే దేవుని వాక్యం యొద్దకు నువ్వు రానంత కాలము ఈ లోకంలో నువ్వు విడుదల పొందలేవు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. పౌలంతటి వాడే మాట్లాడతారు, నా యందనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్నా కోరిక నాకు కలుగుచున్నది, దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. నీవు కూడా అలాగే చేస్తే ఒకవేళ కన్ను మూసే కాలం ఎప్పుడూ తెలియదు. ఎప్పటివరకు జీవిస్తాం ఎవరికి తెలియదు. రేపు మనకి అవకాశం ఉందో లేదో దేవునికి తెలుసు తప్ప మనకి తెలియదు. మరి ఇలాంటి భయంకరమైన ఆయుష్కాలం కలిగి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం, ఒక పక్క భూకంపాలు, మరొక పక్క వరదలు, మరొక పక్క తెగుళ్ళు, ప్రకృతిలో భయంకరమైన భయోత్పాతాలు, మనుషులు అనేక మంది కళ్ళ ముందే రాలిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. ఇలాంటి భయానకమైన పరిస్థితుల మధ్య నువ్వు దేవుణ్ణి పట్టించుకోక, నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచించక, నీ ఇష్టానుసారంగా నీ దేహం మాయలో పడిపోయి శరీర కోరికలు తీర్చుకోవటం కోసమే నువ్వు బ్రతికితే, క్షణంలో నువ్వు మరణిస్తే నువ్వు వెళ్ళిపోయే లోకం ఏంటో తెలుసా? భయంకరమైన పాతాళం, ఆరని అగ్ని, చావని ఆత్మ. చివరికి ఒక వచనం చూసి చదువుకుని ముగించుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చక, దేహాన్ని దేవుని కొరకు వినియోగించక, తమ ఇష్టం చొప్పున బ్రతికి మరణిస్తే, అలా మరణించిన తర్వాత శరీరాన్ని విడిచిన ఆత్మ వెళ్ళిపోయే చోటేదో యేసు ఈ లోకానికి పరిచయం చేశాడండి 2000 సంవత్సరాల క్రితం. పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. అక్కడ ఏముంటుందో తెలుసా? ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఏడ్పు, పండ్లు కొరుకుట. ఏమండి, బ్రతికుండగానే మనం మార్పు చెందాలని యేసు పరలోకం నుండి వచ్చేసాడండి. ఈ లోకానికి అర్థం కావటం లేదు ఈ కష్టం. అవును కదా ప్రియమైన, మా ఊరికి రాకండి, మాకు చెప్పమాకండి, మాకు తెలుసు, మాకేం వద్దు. ఏం అర్థమైంది నీకు? మరణించిన తర్వాత నువ్వు ఏమైపోతావో, నీ ఆత్మ ప్రయాణం ఎటు వెళ్ళిపోతుందో, యుగ యుగములు జీవించి ఉండే ఈ ఆత్మవైన నీవు భయంకరమైన వేదన. ఎలాంటి వేదన అంటే ఏడ్పును పండ్లు కొరుకుటయో. ఎంతకాలం చెప్పండి? ఇక్కడైతే ఏదో రకంగా బెయిల్ తెచ్చుకునో, జైలు నుంచి దూకేసో అటు దూకు మొత్తానికి బయటపడే వాళ్ళు 3 మంది ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక శ్రమ ఎలా ఉంటుందో తెలుసా? అదే అధ్యాయం 46వ వచనం చూద్దాం. చూడండి, అదే అధ్యాయం 46వ వచనం. వీరు నిత్య శిక్ష అంటే అర్థం ఏంటండి? ఆ శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. ఎంతకాలం? కాలం లేదు. ఇక్కడ సంవత్సరాలు ఉన్నాయి, క్యాలెండర్లు ఉన్నాయి. అక్కడ సెలవులు లేవు, క్యాలెండర్లు లేవు, కాలమే లేదు. నిత్యము శిక్ష. వీరు నిత్య శిక్షకును నిత్య జీవము. ఎవరు నశించక అందరూ నిత్య జీవంలోనికి రావాలని యేసును దేవుడు ఈ లోకానికి పంపితే, ఈ లోకం ఆయన ఏం చేసింది? సిలువకు అప్పగించింది. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను రక్షించడానికి, భయంకరమైన మరణం తర్వాత నీ ఆత్మ చేరబోయే నిత్యాగ్ని నుంచి తప్పించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు.
ఆయన చెప్పిన ఈ మాటలు నీ మనసు మార్చి, మతం కాదు నీ మనసును మార్చుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చి నీ ముగింపు కాలానికి దేవుడు అప్పగించిన పనులన్నీ ముగించేసి నువ్వు వచ్చిన చోటుకి వెళ్ళిపోవాలని చెప్పటానికండి యేసు వచ్చాడు, మతం మార్చడానికి కాదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మార్క్స్ వార్త 9:48 మార్క్స్ వార్త 9:48 కట్టెలపై మార్క్స్ వార్త. నరకము, ఆ నరకమున వారి పురుగు చావదు. ఆత్మ అనేది చావదండి, శక్తికి చావుండదండి, శక్తికి ముగింపు ఉండదు ప్రియమైన దేవుని. రూపాన్ని మార్చుకుంటుంది అంతే. అర్థమవుతుందా? కానీ అగ్ని ఆరదు. ఇప్పటికీ సృష్టి ఆరంభమై కోట్ల సంవత్సరాల కాలం అయిందండి. 13 లక్షల కోట్ల సంవత్సరాలుగా ఈ సృష్టిలో ఉన్న వస్తువులన్నీ సృష్టించబడి సూర్యుడు ఉన్నాడు మన కళ్ళ ముందు, మండుతూనే ఉన్నాడు. ఎంతకాలంగా? కోట్ల సంవత్సరాలుగా. అంటే భూమి మీద మనం నివాసం ఉంటున్న ఈ భూమి మీద కొద్ది కాలమే మనం ఉండేది అని దేవుడు రాయించిన సందర్భాలు మనం చూస్తూ ఉంటే, కోట్ల సంవత్సరాలుగా మండుతున్న ఒక సూర్యుడు కనపడుతూ ఉన్నప్పుడు దేవునిలో నుండి వచ్చిన ఆత్మలమైన మనం మన జీవితకాలం ఎంతానంటే అనంతకాలము. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆ చావని ఆ ఆత్మ ఆరని అగ్నిలోనికి వెళ్లకుండా ఈ రాత్రి నువ్వు రక్షించబడాలి అని అంటే నువ్వు చేరవలసింది, నువ్వు వినవలసింది, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఎవరిని గురించిన సందర్భం అని అంటే, నీ కొరకు తన ప్రాణం ఇచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన చెప్పిన మాట జీవింపచేసేది ఆత్మ, శరీరం కేవలము నిష్ప్రయోజనం. మీరంతా ఈ శరీరం మాయలో పడిపోయారు. ఏం తిందాము, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందామని వస్త్రం గురించి, దేహం గురించి, ప్రాణం గురించి ఇదే మీరు చింతలో ఉన్నారు. కానీ దీనికంటే చింతించవలసిన ఒక సందర్భం ఉంది. ఏంటదేనంటే, దేహాన్ని విడిచిన ఆత్మవైన నీవు వెళ్ళబోయే లోకం. ఈ పాఠం చూద్దాం, ముగించుకుందాం. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరక వెళ్ళిపోతావా. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరక వెళ్ళిపోతావా. ఎన్ని చేసినా
తనువు నమ్మినా కట్టె మిగిల్చిందే కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు కంటకు మళ్ళీ.